ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉద్దేశించి అనేక వేల ఎకరాలు సస్యశ్యామలంగా అవుతాయి, రైతులందరూ కూడా బాగుంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవ్వాలని ఎన్డీఏ కూటమి ఒక గోల్గా తీసుకొని గెలిచిన 2 నెలలకే సుమారు 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వడం, అలాగే నిర్వాసితుల్ని వరదలు వచ్చే టయానికి అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మన కోసం నిర్వాసితులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ఎన్డీఏ కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మీ అందరికి న్యాయం చేయాలని అందరూ కూడా అడుగు ముందుకు వేశాం. అందులో భాగంగా ఈరోజు నిర్వాసిత కాలనీలో మేము మనం సందర్శించాం. మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ కాలనీని సందర్శించారు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మన ప్రభుత్వం నుంచి ఇంకేమైనా మీకు అందవలసినటువంటి నష్టపరిహారం ఇంకేమైనా అందాలా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందుతున్నాయా లేదనేటువంటి క్షేత్రస్థాయిలో ఆయన వచ్చి పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అధికారులు కూడా ఆదేశించారు, ఏదైతే నిర్వాసితులకు సంబంధించి మీరు నివసించేటువంటి ఇళ్లలో సరైన సదుపాయాలు లేవు, వాటర్ వర్షాకాలం వస్తే వాటర్ అంతా కూడా సమస్యను తెలియ వెంటనే మినిస్టర్ సంబంధిత అధికారికి మినిస్టర్ గారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మీకు మంచిగా ఉండేటువంటి ఇంటిని నిర్మించుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మీరు అక్కడి నుంచి తరలి వచ్చిన తర్వాత మీకు ఉపాధి అనేది పూర్తిగా కోల్పోయింది. అలాగే మీకు ఇక్కడ ఏం పని చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా పనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా మన ప్రభుత్వం తరఫున మీకు ఏ విధంగా సహాయాలను అందించాలన్నా కూడా అధికారులు అందరూ కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. అలాగే ముఖ్యంగా ప్రతి కాలనీలో కూడా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో కానీ ల్యాండ్ టు ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా భూమికి బదులు భూమి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడులు కానీ, అలాగే అదే నిర్వాసితుల్లో ఉన్నటువంటి అనేక మంది చదువుతున్నటువంటి యువత ఉన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే వారికి సంబంధించి ఏదైనా వ్యాపారం కానీ పెట్టుకోవడానికి, స్థిరంగా సంపాదించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం కానీ, ఇలాగా అనేకమైన